బేబీ ఈసారి గోవా ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నా, ఏమంటావు? గోవా ట్రిప్పా? ఎంతమంది వెళ్తున్నారు? 10 మంది వెళ్తున్నాం. 10 మందా? అందులో అమ్మాయిలు ఎంతమంది? జస్ట్ 9 మంది. సరే అవులే. ఇవో నా చాయ్ తీసుకో. నేను చాయ్ మానేద్దాం అనుకుంటున్నా. ఎందుకు? చాయ్ తాగితే నల్లగా అవుతారంట. రోజు నా రక్తం తాగుతున్నా, నేను ఎర్రగైతున్నావా? అవును బావా, మొన్న మా నాన్న నీ కాళ్ళు ఎందుకు మొక్కిండు? ఇంకోసారి నేను ఇంటికి తీసుకురాకమని. బావా నాకు డౌట్. ఏంటి చెప్పే? మన ఇంటి పక్క మా ఎప్పుడు నీకు రాఖీ కడుతుంది, మరి మన ఇంటి ముంగట ఆమె ఎందుకే రాఖీ ఎప్పుడు కట్టదు నీకు? నువ్వు ఇప్పుడు రాకెట్ను ఆయన నాకు. నీకేమన్నా పిచ్చా? నేను ఎందుకు కడతా నీకు? మరి ఆయన ఎందుకు కడుతుంది నీకు? ఆమె నీ చెల్లేనే. జోక్ మా ఫ్రెండ్ అని పిల్లకి లవ్ యూ అని మెసేజ్ చేసిన, ఆమె లవ్ యూ టూ అన్నది. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే వాన్ నెంబర్ బ్లాక్ చేయాలా, ఈమె నెంబర్ బ్లాక్ చేయాలా? చెప్పు, నా మీద ఒట్టు పెట్టి చెప్పు, నీ జీవితంలో ఇంకో 2 ఆడది లేదని. నువ్వే రెండో దానివి. రోజు రీల్స్ చూస్తుంటే టైం వేస్ట్ అవుతుందని టైం చూసిన పని చేసిన. నేను ఇప్పటి వరకు మస్తు సావులకైనా, కానీ ప్రతి సావు కూడా రెగ్యులర్గా ఒక మాటిన పడుతుంది, మంచి వాళ్ళకే తొందర సావు వస్తుందని. అంటే ఇప్పుడు బతుకున్న వాళ్ళందరూ బద్మాసులా? మా నాన్న 1,00,000 రూపాయలు అడుగుతానన్నావు, అడిగావా? అడిగినా. ఏమన్నాడు? ఎందుకులే మళ్ళా నన్ను తిడతావు. ఏం తిట్టంలే, చెప్పు. 1,00,000 కాదు 2 లక్షలు ఇస్తా కానీ నా బిడ్డని ఇంకోసారి ఇంటికి పట్టుకురాకన్నాడు. ఏమైందమ్మా ఇట్లా వచ్చినావు? ఏం చెప్పాలయ్యా, కళ్ళు మొత్తం ఏం కనబడతలేవు. ఇలా చూసుకో. ఓ బిత్తి డాక్టర్, నా కళ్ళు నా కనబడు కాదు. మరి బాధేంద్రావా? అట్లా కాదయ్యా, పొద్దుపోతే కళ్ళు మొత్తమే కనబడాయి, నాకు ఏ చీకటి. ఇది వేసుకో. ఎప్పుడు వేసుకోవాలి? రాత్రి వేసుకో, పొద్దున్న లేవాల్సిన అవసరం లేదు. నాని, నీకో విషయం చెప్పాలి. చెప్పు. నిన్న నైట్ నాకు ఒకడు మెసేజ్ చేశాడు. ఇది ఎంత మంచిది, అన్ని విషయాలు నాకే చెప్పుకుంటుంది. అయ్యో నమ్మినవా? జోక్ చేసా. నాతో జోక్ చేస్తావు? నిజంగా జోక్ చేసా. అయితే నేను కూడా నీకు విషయం చెప్పాలి. ఏంటి? నాకు కూడా ఒక అమ్మాయి మెసేజ్ చేసింది. చేసే ఉంటుందిలే. నమ్మినావా? నేను కూడా జోక్ చేసిన. చేసే ఉంటుంది, నువ్వు మాట్లాడే ఉంటావు. ఇక మీ ఇద్దరి మధ్యలోకి నేను రాను, మీరు హ్యాపీగా ఉండాలి. ఇంకా మమ్మీ సార్ 15 పండ్ల పేరు రాసుకురమ్మన్నాడు. సరే చెప్తే రాసుకో. యాపిల్, ఆరెంజ్, మ్యాంగో. రాసినావు మ్యాంగో? రాసిన. ఇంకా 12? ఒకటేది నట్టుకొని రాసుకో. నాని, డెవిల్ని తెలుగులో ఏమంటారు? భార్య అంటారు. మమ్మీ నీ ఫోన్లో కాంటాక్ట్స్ ఎవరు మమ్మీ సేవ్ చేసేది? ఇంకెవర్రా, నేనే సేవ్ చేసుకుంటా. రాజు బంగారం ఎవరు మమ్మీ? అదేరా మన గోల్డ్ షాప్ రాజన్న. పుష్ప ఐరన్ లేడీయా? మన బట్టలు ఐరన్ చేసేది ఎవరు? అదే ఆంటీ. హస్బెండ్ 1 హస్బెండ్ 2 ఎవరు మమ్మీ? అదేరా మీ డాడీ. ఒకటి పాత నెంబరు, ఒకటి కొత్త నెంబరు. అసలు డాడీ చూడాల్సింది ఫోన్, అప్పుడు ఉంటుండే సినిమా. బంగారం పాతదే, కొత్తది కొనలేదా? హలో బాబు, మీరు మా కంపెనీ నుంచి లోన్ తీసుకున్నారు. అవసరం ఉంది తీసుకున్నా. మళ్ళీ ఎప్పుడు తిరిగిస్తారు? అవసరం తీరాక. ఎప్పుడు తీరుతాయి మీ అవసరాలు? హలో మేడం, ఇప్పటిదాకా ఎవరిదైనా అవసరం తీరిందా? నీ అవసరానికి డబ్బులు ఎవరు ఇచ్చారు? నువ్వే. మళ్ళీ ఇప్పుడు ఎవరు ఇస్తారు? నువ్వే. నేనెందుకు ఇస్తానయ్యా? ఎందుకంటే నాకు ఇంకా అవసరం ఉంది. అరే బాబు, నీకు ఇచ్చిన డబ్బులు ఎవరు తిరిగిస్తారు?
అదే నాకు అర్థమవుతలే, వీళ్ళు డబ్బులు ఎవరు తిరిగి ఇస్తారా అని. చూడు, నీ అవసరానికి మా కంపెనీ డబ్బులు ఇచ్చింది, ఇప్పుడు ఎవరు తిరిగిస్తారు? ఎవరైనా తిరిగి ఇస్తారు మేడం, బుద్ధి లేకుండా మాట్లాడతారు. అరే ఏం మెంటల్. అయినా మీకేం అవసరం, మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయిగా. మాకు అవసరం ఉంది. అయితే లోన్ తీసుకో. మేమెందుకు లోన్ తీసుకుంటాం? నువ్వేగా ఇప్పటిదాకా అవసరం ఉందన్నా. హా, లోన్ తీసుకో, ఇంకోసారి ఫోన్ చేయకు నాకు. నాని నాని, ఈరోజు సండే కదా, వెళ్ళి చికెన్ తీసుకురాపో, చికెన్ బిర్యానీ చేసుకుందాం. వావ్, ఇప్పుడే తీసుకొస్తా. 1 hour later. శాంత, ఇదిగా చికెన్. నేను చెయ్యా. ఎందుకు? నేను ఎప్పుడు చెప్పినా నువ్వు ఎప్పుడు తీసుకొచ్చినావు. మరి చికెన్ ఏం చేయాలి? ఫ్రిడ్జ్లో పెట్టుకో. మరి నేనేం తినాలి? ఆవకాయ పచ్చడి ఉంది, వేసుకొని తినిపో. శాంత, షాపింగ్ వెళ్దాం పద. వావ్, ఇప్పుడే రెడీ చేస్తా. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. 3 hours later. నాని వెళ్దామా? నేను రాను. ఎందుకు? నేను చెప్పేది సేపు అయింది. ఇప్పుడు నేనేం చేయాలి? పోయి మేకప్ తీసి పడకపో, పోయి మేకప్ తీసి పడకపో. ఏవే శాంత, మన యానివర్సరీ వస్తుంది కదా, నీకేం గిఫ్ట్ కావాలో చెప్పే. చెప్పే. విడాకులు కావాలి, ఇస్తావా? ఏ ఊకే అన్ని కావాలి చెప్తాం. గంత బడ్జెట్ నా దగ్గర ఎక్కడిది? సరే కానీ నేను సినిమాకు వేస్తా. అబ్బా సినిమాకా? నేను వస్తా. నువ్వెందుకే పైసలు వేస్ట్, నేను చూసి వచ్చినాక స్టోరీ చెప్తా. సరేగా నచ్చే వరకు చికెన్ కర్రీ చేసి పెట్టు, ఇద్దరం కలిసి తిందాం. పైసలు దండగా. నేను ఒక్కదాన్ని అనుకొని తిని మీరు వచ్చాక టేస్ట్ ఎట్లుందో చెప్తాను. నాని, చెప్పు. ఈరోజు సండే కదా, బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని ఏదైనా మంచి హర్రర్ మూవీ చూద్దామా? నువ్వు వెళ్ళి బిర్యానీ ఆర్డర్ పెట్టు, నేను మన వెడ్డింగ్ ఫిల్మ్ పెడతా. అన్నం రెడీ అయింది, లంచ్ బాక్స్లో పెట్టాలారా? పెన్రాలో పెట్టు మమ్మీ, సిస్టమ్ వేసుకొని తింటా. అలాగే ఒకటి కాపీ తీసి పెట్టుకోరా, రేపటికి కూడా పనికి వస్తుంది. ఒరే నాన్న, డీమార్ట్ సామాన్ చెప్తా, రాసుకోబిట్ట. అది డిమార్ట్ సామాన్లు కాదే, ఇంట్లోకి కావాల్సిన సామాన్లు. 7 మంది కన్న తల్లికి ఓ పిల్ల తల్లి వచ్చి తినక నేర్పిందంట. సరే చెప్పు. జీలకర్ర ఎంత? గింత. గింత గింత అంటే ఇయ్యరు. ఎంత కావాలో చెప్పు. ఓ షటాక్ వేసుకో. ఎన్ని గ్రాములు కావాలో చెప్పు. ఓ 50 కిలోలు వేసుకో. నువ్వేనా దుకాణం పెడుతున్నావానే? అవి కిలోలు కాదు, గ్రాములు. అదే రాసుకోరాదురా. సరే, ఇంకా ఆవాలు ఎంత? అదో అద్దపావు వేసుకో. అద్దపా అంటే గింత? అంత కాదు, గింత. ఎన్ని గ్రాములు చెప్పు. ఓ 100 గ్రాములు వేసుకోరాదురా. అట్లా చెప్పే. ఇంకా టాయిలెట్. పోయిరాపు. టాయిలెట్ కాదురా, దోమలతో చచ్చిపోతాయి చూడు, గది. అవి టాయిలెట్ కాదు, ఆల్ అవుట్. ఒక లిప్టిక్. నువ్వెప్పటి నుంచి లిప్టిక్ వాడుతున్నావే? వాషింగ్ మిషన్లో వేసే లిప్టిక్ రా. అవి లిప్టిక్ కాదు, లిక్విడ్. ఇంతకు ముందే చెప్పినా నాకు తినక నేర్పకని. నేనేం తినక నేర్పిస్తలే, నువ్వే తిక్కలిపుతావు నాకు. చెప్పు ఇంకా. ఓ పోరడ. ఏ పోరడు? ఏ పోరడ కాదురా, ముఖానికి వేసుకునే పోరడ. పోరడా కాదు, పౌడర్. ఒకటి కుడుక తీసుకురా. ఉడకంటే? అదే బాక్స్లో ఉండదా అది. ఉడక కాదు, వాషింగ్ డిష్. ఓ కంఫర్ట్. ఎండాకాలం పైన కుండేందుకే? కుండ కాదురా, బట్టలకి ఎత్తే కమ్మటి ఆసనత్త చూడు, గది. అది కంఫర్ట్ కాదే, కంఫర్ట్. నీ కుదరడా, నీ సామాన్ల కుదరడా, నేను రాయబో. లచ్చలు పోసి చదివితే సామాన్ రాయడం కూడా సాధ కాదు. హలో, ఏం మాట్లాడుతున్నావురా? పెళ్లితో పెద్ద పరిచయం నచ్చిపడ్డారా అయ్యా? లవ్ మ్యారేజ్ చేసుకుందాం అంటున్నావా, లైవ్ చంపుతాడు. అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం అంటున్నావా, చేసుకునేది చంపుతుంది.
ఏ చేసుకోకుండా ఉందా అంటే ఇంట్లో వాళ్ళు ఊరోళ్ళు అందరు చంపుతారు. నా బాధ వాళ్ళకి చెప్పుకోగలరా అయ్యా? ఏవండి నీకు ఓ విషయం చెప్పనా? చెప్పు. మీరేమనను అంటే చెప్తా. ఏమన్నా చెప్పు. నేను తల్లిని కాబోతున్నానండి. వావ్, ఎంత మంచి మాట చెప్పావే. మీరు ఎంత మంచోళ్ళండి. ఇదే ముచ్చట పెళ్ళికి ముందు మా డాడీకి చెప్తే నన్ను పిచ్చి కొట్టారు. నువ్వు రోజు బడిపోతున్నావు కానీ చదివేందో నాకు అర్థమవుతలేదు. 2 క్వశ్చన్లు అడుగుతా, నాకు ఆన్సర్ చెప్పు. అడుగు. కుక్కని ఇంగ్లీష్లో ఏమంటారు? నేను ఏమన్నా అంటే అది కరుస్తుంది. హలో, మీకు లవర్ ఉందా? ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు లేదు. అదేంటి? ఏదైనా ఉంటే నాకు చెప్పాలి, పోయి మా భార్యకి చెప్తుందా? బేబీ చెప్పు. హలో బేబీ, ఒక 100 రూపీస్ ఫోన్పే చేయవా? ఫోన్పేనా? నాకు ఫోన్పే చేయడం రాదు కదా. నేను చెప్తా బేబీ. సరే బేబీ. ఫోన్పే ఓపెన్ చేయి. చేసా బేబీ. కింద ఏముంది? బల్బు ఉంది. దాంతో కొట్టుకొని తావు. హలో హలో. ఫోన్ ఎత్తింది. ఐడియా. హలో ఆంటీ, రియా లేదా? ప్రియా లేదు బాబు, బయటికి వెళ్ళింది. నువ్వెవరు బాబు? నేను రియా ఫ్రెండ్నా ఆంటీ. అవునా, సరే బాబు. హలో హలో ఆంటీ, చెప్పు బాబు. మీ ఫ్యామిలీలో లవ్ మ్యారేజ్ ఒప్పుకోరంట కదా? ఎవరు బాబు చెప్పింది? మాది లవ్ మ్యారేజే కదా. అంటే రియా ఒప్పుకోరని చెప్పిందా ఆంటీ? అయితే అది నేను ఎడ్డోని చేసి ఆడుకుంటుంది. మా ఆయనకు ఆఫీస్ నుంచి మెసేజ్ చేస్తా. హాయ్ అండి. హాయ్ అండి. ఎవరు? ఎవరైతే నీకెందుకు, నేను ఆడ, నువ్వు మగ, మాట్లాడచ్చుగా. సారీ అండి, నాకు పెళ్ళైపోయింది. కరెక్ట్ టైం ఫోన్ చేస్తుంది ప్రతిసారి. హలో. సారీ అండి, ఇందాక మెసేజ్ చేసింది నేనే. మీ మీద అనుమానం కొద్దీ మెసేజ్ చేశానండి. మీరు ఇంత మంచివారని నాకు తెలియదండి. నువ్వు ఏబట్టి నెత్తి 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 ఖరాబ్ అవుతుంది. నేను వేసుకోకుండా అయిపో. నేను కూడా మా అమ్మ చెప్పిన మాట అంటే బాగుండేది. ఏం చెప్పింది మీ అమ్మ? నేను పెళ్లి చేసుకోకమని చెప్పింది. అబ్బా, ఇన్ని రోజులు మా అత్త మంచిది కాదనుకున్నా. నా గురించి ఇంత మంచిగా ఆలోచించింది నాకు అర్థం కాలే. మన విషయం మా ఆయనకు తెలిసిపోయింది. ఇప్పటి నుంచి మనం కలుసుడు కుదరదు. ఇప్పటి నుంచి నువ్వు నాకు ఫోన్ చేయకు. నువ్వు జాగ్రత్త. లవ్ యూ. ఎంత నమ్మినే నిన్ను ఇలా మోసం చేస్తావు అనుకోలేదు. ఛీ, అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందా నీకు? ఈ క్షణమే నువ్వు నా ఇంట్లోంచి బయటికి నాడు. వెళ్ళు. ఈ ఫోన్ ఎవరిది? నాదే. ఆ మెసేజ్ నీకు వచ్చింది. నువ్వు ఏబట్టి నెత్తి 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 ఖరాబ్ అవుతుంది. నేను వేసుకోకుండా అయిపో. నేను కూడా మా అమ్మ చెప్పిన మాట అంటే బాగుండేది. ఏం చెప్పింది మీ అమ్మ? నేను పెళ్లి చేసుకోకమని చెప్పింది. అబ్బా, ఇన్ని రోజులు మా అత్త మంచిది కాదనుకున్నా. నా గురించి ఇంత మంచిగా ఆలోచించింది నాకు అర్థం కాలే. మా ఆయనకు ఆఫీస్ నుంచి మెసేజ్ చేస్తా. హాయ్ అండి. హాయ్ అండి. ఎవరు? ఎవరైతే నీకెందుకు, నేను ఆడ, నువ్వు మగ, మాట్లాడచ్చుగా. సారీ అండి, నాకు పెళ్ళైపోయింది. కరెక్ట్ టైం ఫోన్ చేస్తుంది ప్రతిసారి. హలో. సారీ అండి, ఇందాక మెసేజ్ చేసింది నేనే. మీ మీద అనుమానం కొద్దీ మెసేజ్ చేశానండి. మీరు ఇంత మంచివారని నాకు తెలియదండి. హలో. హలో. ఫోన్ ఎత్తింది. ఐడియా. హలో ఆంటీ, రియా లేదా?
రియా లేదు బాబు, బయటికి వెళ్ళింది. నువ్వెవరు బాబు? నేను రియా ఫ్రెండ్నా ఆంటీ. అవునా, సరే బాబు. హలో హలో ఆంటీ, చెప్పు బాబు. మీ ఫ్యామిలీలో లవ్ మ్యారేజ్ ఒప్పుకోరంట కదా? ఎవరు బాబు చెప్పింది? మాది లవ్ మ్యారేజే కదా. అంటే రియా ఒప్పుకోరని చెప్పిందా ఆంటీ? అయితే అది నేను ఎడ్డని చేసి ఆడుకుంటుంది. మీకన్నా బండ్లు బస్సులు ఉన్నాయిరా స్కూల్ కోనికి. మాకు అప్పట్లో ఏం లేకపో 10 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి చదువుకునేదిరా మేము. అంతదైనా నీకు జాబ్ ఎందుకు రాలు డాడీ? అంటే పోయే వరకే లంచ్ టైం అయ్యేది, తినేసి వచ్చేది. కొన్ని వాటర్ ఇవ్వవా? కాదు బావా, నువ్వు ఆఫీస్లో జాబ్ చేస్తున్నావు కాబట్టి నీ బాస్ నీకు శాలరీ ఇస్తున్నావు. నేను ఇంట్లో వర్క్ చేస్తున్నావు కదా, నువ్వేమన్నా నాకు శాలరీ ఇస్తున్నావా? ఆఫీస్లో మా బాస్ అయితే నేను సరిగ్గా పనిచేయలేదు అనుకో, ఇన్నేటి కూడా పెట్టుకుంటాడు. ఇదిగోండి వాటర్. వాటర్ చాలా కేవలం తీసుకురా. బావా ఏంది అంత కంగారుగా వస్తున్నావు? ఏమైంది? బయట ఒక అతను ఎండలో చాలా కష్టపడుతున్నారు బావా. ఒక 500 ఉంటే బావా, ఇచ్చేసి వస్తాను. తీసుకెళ్ళు. ఇంతకైనా ఏం చెప్తాను? ఇంటింటి తిరుక్కుంటే చీరలు అమ్ముకుంటున్నారు బావా, అంతే. హలో, ఏం మాట్లాడుతున్నావురా? పెళ్ళితో పెద్ద పరిచయం నచ్చిపడ్డదిరా అయ్యా. లవ్ మ్యారేజ్ చేసుకుందాం అంటున్నావా, లయ చంపుతాడు. అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం అంటున్నావా, చేసుకునేది చంపుతుంది. ఏ చేసుకోకుండా ఉందామా అంటే ఇంట్లో ఊరోళ్ళు అందరూ చంపుతారు. నా బాధ వాళ్ళకి చెప్పుకోగలరా అయ్యా? చాలా సంతోషం అండి, మంచి సంబంధం చెప్పించారు మా అమ్మాయికి. ఏంటి మళ్ళీ నాకు సంబంధాలు చూస్తున్నారా? నేను చావనైనా చేస్తాను కానీ సాయం తప్ప వేరే వాళ్ళని పెళ్లి చేసుకోను. పిల్లగాడు అమెరికాలో ఉంటాడు. 4 విల్లాలు ఉన్నాయి, 2 కార్లు ఉన్నాయి, 1 రోల్స్ రాయిస్ ఉంది, 100 కోట్ల ఆస్తి ఉంది. నీకు అద్దంటే చెప్పు, మరి వేరే వాళ్ళని చూసుకోమని చెప్తా. మీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా డాడీ? మీ ఇష్టమే నా ఇష్టం. సాయి, మన పెళ్ళికి మా డాడీ ఒప్పుకోవట్లేదు. చేస్తామని బెదిరిస్తున్నారు. ఈ జన్మకి మనం విడిపోదాం సాయి. వచ్చే జన్మలో పక్కా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఈ జన్మకి ఇక సెలవు సాయి. డాడీ, 1 మంత్లో పెళ్ళైపోవాలి. వీళ్ళు పైసల కోసం అలవ్ చేస్తారు. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు. ఈ 10 లక్షలు తీసుకొని నా కూతురు వదిలేకి. నా సాయి అలాంటి వాడు కాదు డాడీ. ఒక్క నిమిషం ఆగు బేబీ. అంకుల్, నాకు ఇంకో 10 లక్షలు ఇవ్వరా? ఇంకా 10 లక్షలు ఎందుకు నీకు? అంటే అంకుల్, నేను వాళ్ళ అమ్మని కూడా లవ్ చేసిన. ఇంకో 10 లక్షలు ఇస్తే నేను వేరే ఫ్యామిలీ చేసుకుంటా. ఏవండి, మా అమ్మ కాల్ చేశారు, ఇంటికి రమ్మంటున్నారు. వెళ్ళిరానా? మొన్నే వెళ్ళొచ్చావు కదే. అవును కానీ రమ్మంటున్నారు. వెళ్ళిరానా ఒకసారి? సర్లే వెళ్ళిరా, ఇంకేం చేద్దాం. వెళ్ళొచ్చు కానీ మీకు ఫుడ్కి ఇబ్బంది అవుతుందేమో. ఫుడ్ది ఏముంది, మనశ్శాంతి ముఖ్యం కదా. మీరు హోంవర్క్ ఎవరో చేయలేదు? చిన్ని, హోంవర్క్ ఎందుకు చేయలేదు? పవర్ లేదు సార్. క్యాండిల్ పెట్టుకోవాలి. మ్యాచ్ బాక్స్ లేదు సార్. ఎందుకు లేదు? పూజ గదిలో ఉంది సార్. వెళ్ళి తెచ్చుకోవాలి. స్నానం చేయలేదు సార్. ఎందుకు చేయలేదు? వాటర్ లేవు సార్. వాటర్ ఎందుకు లేవు? ఇందాకే చెప్పా కదా సార్ పవర్ లేదని. నువ్వెలా సర్వ్ అయ్యావు సార్? నువ్వు ప్రపంచమంతా ఎతికినా నాలాంటిది నీకు దొరకదు. అదే చెప్పుకుంటున్నా, మళ్ళా కూడా నీలాంటిదని వెతుకుంటున్నా. అల్లుడు గారు, చెప్పడత్తయ్య. మీరు వచ్చి 4 రోజులు అవుతుంది, ఇంకెళ్ళరా? అదేంటి అత్తయ్య అంత మాట అన్నారు? నేను ఇక్కడ ఉండకూడదా? ఉండొచ్చు బాబు, కానీ ఇన్ని రోజులు ఉండడమే తప్పు. అదేంటి, మీ అమ్మ ఇన్ని రోజుల నుంచి మా ఇంట్లో ఉంటుంది, నేను ఎప్పుడు అన్నానా? అది వేరు ఇది వేరు. అద్దాని అత్తారిల్లు. మరి ఇదేంటి, మా తాతగారిలా? అత్తగారిలేగా.
మీ అమ్ముంది చూసావా, నెంబర్ 1 కంట్రీ. నేను చాయ్ పెట్టాను అనుకో, పత్తి ఎక్కువ అవుతుంది, చక్కెర తక్కువ అవుతుంది. నేను బట్టలు ఉతికాను అనుకో, సబ్బు ఆమెకు మాత్రమే కనిపిస్తుంది. నేను బాసన తోమాను అనుకో, జిడ్డు ఆమెకు మాత్రమే కనిపిస్తుంది. ఎంతసేపు ఆ ఇంటి కోడల్ని చూసి నేర్చుకో, ఈ ఇంటి కోడల్ని చూసి నేర్చుకో అనడం తప్ప నేనేమనుకుంటాను అన్నది అవసరం లేదు మీ అమ్మకి. నేను కాబట్టి ఉంటున్నా ఈ ఇంట్లో, వేరే ఎవరైనా ఇంట్లో ఉండకపోయేటోళ్ళు. సరే నీకు చాలా ఎక్కేసినట్టుంది. ఫుల్గా. పెప్సీకే ఏవండి నాకు టైం అయింది, ఆఫీస్కి వెళ్ళేసి వస్తాను. ఈ అమౌంట్ కొంచెం బ్యాంక్లో డిపాజిట్ చేయవా? ఈ 2 lakhs పట్టుకొని నాకు నుంచి అంటే వెళ్ళిపోతే మీరు ఏం చేస్తారండి? పోతంటే చెప్పే ఇంకో 1,00,000 ఇస్తా. నాతో ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందే చెప్పు, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. ఆగినావు ఊరికే పుట్టించుకోదా అంటావు. ఎప్పుడన్నా వినావా నువ్వు? పోతే మళ్ళీ తెల్లారేతో ఒక 6 నెలలు ఉండొచ్చు కాడ. బేబీ ఈరోజు నాకు గోల్డ్ చైన్ దొరికింది తెలుసా? వావ్, గోల్డ్ చైన్ ఎంత ఉంటుందో? తులం ఉంటుందా? 5 తులాలు ఉంటుంది కావచ్చు. 5 తులాల? నీ అమ్మ నా పొలంలో మొలకలొచ్చాయి. కరెక్టే రామాదు. ఎక్కడ పెట్టావు? తొందరగా తీసుకురా. తెలియదు బేబీ. ఏ ఏ దాని డిజైన్ అంతా బాగాలేదని అక్కడే పడేసాను బేబీ. అండ్ దాని కలర్ కూడా నాకు నచ్చలేదు. అర్జెంట్ ఒక 1000 రూపాయలు పంపేవా? చాలా బాగుంది. అరే ఫోన్పేలో లేవు, లిక్విడ్ క్యాషే ఉన్నాయి నా దగ్గర. తెలుసు నాకు నువ్వు ఈ డైలాగ్ కొడతావు అని. మీ ఇంటి బయట ఉన్న డోర్ది 1000 రూపాయలు పట్టుకొని రా. నా నెంబర్ ఎందుకు బ్లాక్ చేసినావు నువ్వు? నన్ను ఊకే కరోడా అని ఎందుకంటున్నావు? బ్లాక్ చేస్తే తెల్లగైనావా? ఏమనుకుంటున్నావు నీ మనసుకి? అసలు ఏంది నీ బిహేవియర్ ఏంది? నాకు ఏం అర్థమవుతలే. మా ఇంట్లో తిడతాను, నన్ను తిడతాను. అసలు నాకు వాల్యూ ఇస్తానమా? నేను కాబట్టి ఉంటాను కానీ ఇంట్లో ఇంకోడు అని ఉంటాడా అని అన్నారా రమేష్ గారు. ఇప్పుడు చూసినావా ఐసీయూలు ఉన్నాడు. ఎందుకు రాని పిల్లలు మంచిగా చేసుకుంటే అయిపోతుంది కదా. అవసరమారా ఇవన్నీ మనకు? ఏవండి నాకు టైం అయింది, ఆఫీస్కి వెళ్ళేసి వస్తాను. ఈ అమౌంట్ కొంచెం బ్యాంక్లో డిపాజిట్ చేయవా? ఈ 2 lakhs పట్టుకొని నాకు నుంచి అంటే వెళ్ళిపోతే మీరు ఏం చేస్తారండి? పోతంటే చెప్పే ఇంకో 1,00,000 ఇస్తా. నాతో ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందే చెప్పు, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. ఆగినావు ఊకే పుట్టించుకోదా అంటావు. ఎప్పుడన్నా వినావా నువ్వు? పోతే మళ్ళీ తెల్లారేతో ఒక 6 నెలలు ఉండొచ్చు కాడ. అర్జెంట్ ఒక 1000 రూపాయలు పంపేవా? చాలా బాగుంది. అరే ఫోన్పేలో లేవు, లిక్విడ్ క్యాషే ఉన్నాయి నా దగ్గర. తెలుసు నాకు నువ్వు ఈ డైలాగ్ కొడతావు అని. మీ ఇంటి బయట ఉన్న డోర్ది 1000 రూపాయలు పట్టుకొని రా. యాక్షన్. బేబీ ఈరోజు నాకు గోల్డ్ చైన్ దొరికింది తెలుసా? వావ్, గోల్డ్ చైన్ ఎంత ఉంటుందో? తులం ఉంటుందా? 5 తులాలు ఉంటుంది కావచ్చు. 5 తులాల? నీ అమ్మ నా పొలంలో మొలకలొచ్చాయి. కరెక్టే రామాదు. ఎక్కడ పెట్టావు? తొందరగా తీసుకురా. తెలియదు బేబీ. ఏ ఏ దాని డిజైన్ అంతా బాగాలేదని అక్కడే పడేసాను బేబీ. అండ్ దాని కలర్ కూడా నాకు నచ్చలేదు. యాక్షన్. నాకు తెలుసు నేను లేకపోతే నువ్వు హ్యాపీగా ఉంటావని, కానీ నేను నిన్ను ఉండనివ్వనుగా. నా నెంబర్ ఎందుకు బ్లాక్ చేసినావు నువ్వు? నన్ను ఊకే కరోడా అని ఎందుకంటున్నావు? బ్లాక్ చేస్తే తెల్లగైనావా? ఏమనుకుంటున్నావు నీ మనసుకి? అసలు ఏంది నీ బిహేవియర్ ఏంది? నాకు ఏం అర్థమవుతలే. మా ఇంట్లో తిడతాను, నన్ను తిడతాను. అసలు నాకు వాల్యూ ఇస్తానమా? నేను కాబట్టి ఉంటాను కానీ ఇంట్లో ఇంకోడు అని ఉంటాడా అని అన్నారా రమేష్ గారు. ఇప్పుడు చూసినావా ఐసీయూలు ఉన్నాడు. ఎందుకు రానికి పిల్లలు మంచిగా చేసుకుంటే అయిపోతుంది కదా. అవసరమారా ఇవన్నీ మనకు? హలో చెప్పు. ఓ 1000 రూపాయలు ఉంటే కొట్టవారా? కొంచెం అర్జెంట్ పని ఉన్నది. నా అకౌంట్లో 10 రూపాయలు ఉన్నాయి. పెట్టమంటే స్క్రీన్ షాట్ కూడా పెడతా. ఎప్పుడు అడిగినా గివ్వే 10 రూపాయలనే అంటాడు. ఏం చేస్తాడో ఏమో డబ్బులన్నీ. నేను ఇంకా లైన్లోనే ఉన్నా. నాని ఓ పాల ప్యాకెట్ తెపోనా? అమూల్ పాలేనా విజయ పాలేనా? గాలే మనకెందుకురా, బరే పాలు పట్టుకురాపు. గాలే మనకెందుకురా, బరే పాలు పట్టుకురాపు.
ఎంతసేపు ఫంక్షన్కి లేట్ అవుతుంది. అబ్బా ఇప్పుడు ఏమైందండి, తొందరనే రెడీ అయ్యాను కదా. టైం ఎంత అవుతుందో చూసి చెప్పు నాకు తొందరగా. నాకు అలా టైం చూడడం రాదండి. ఆ పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు ఏడుందో చూసి చెప్పు నాకు, నేను టైం చెప్తా పో. చూసానండి, 2 అందులోనే ఉన్నాయి, బయటికి ఏం రాలేదు. ఈ పిల్లకి మెసేజ్ ఎందుకు చేసినావు? నేను వాళ్ళకి మెసేజ్ చేసిన. చాటింగ్ నీది కదా? అమ్మతుడు హారెడు నాది కాదు. నాని చాలా గుర్తొస్తున్నావురా. ఇంకా సార్లే వాళ్ళే. సరే అయితే ఉండు, మమ్మీ ఫోన్ చేస్తుంది, మళ్ళీ చేస్తా. సార్లు పడలే అంటే చాలు, అందరి ఫోన్లు వస్తుంది. శాంతా, నాకు డౌటే. ఏంటో చెప్పండి. మనకు పెళ్ళి 3 నెలలు అవుతుంది కదా, అప్పుడే పోరడు ఎట్లా వచ్చిండు? అబ్బా మీకు అన్నింటికి కంగారే. నీకు పెళ్ళి ఎన్ని నెలలు అవుతుంది? 3 నెలలు. మరి నాకు పెళ్ళి ఎన్ని నెలలు అవుతుంది? 3 నెలలు. మనకు బాబు పుట్టి ఎన్ని నెలలు అవుతుంది? 3 నెలలు. మరి ఇంకేంటండి, 9 నెలలు అయ్యాయి కదా. ఏడికా అవన్నీ? వాష్రూమ్ గడనికి కూడా అన్ని సామాన్ వాడరు కదా. గనా మనం ఒక గేమ్ ఆడుకుందామా? చెప్పు, ఆడు. 0 to 50 మధ్యలో నువ్వు ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకో. 5. 5. ఇప్పటి నుంచి 5 days నువ్వు నాతో మాట్లాడకూడదు. నో కాల్స్, నో మెసేజెస్. ఇది 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 మళ్ళీ ఆడదాం, మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడదాం. ఇది కరెక్ట్గా లేదు, యాక్చువల్గా నేను రాంగ్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ 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 ఫస్ట్ నుంచి. సరే, 0 to 50 మధ్యలో ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకో. 50. 50యా? మాట్లాడదు. గేమ్ అంటే గేమ్, రూల్ అంటే రూల్. ఉంటున్నా, బాయ్. మాట్లాడదు, గేమ్. హాయ్ అండి. నిన్నేమైందంటే మా పక్కింటి 50 ఇంచుల టీవీ కొన్నాడండి. అప్పటి నుంచి మా ఇంట్లో మనశ్శాంతి లేదనుకోండి. వాడింట్లో పెద్ద టీవీ ఉంది, మన ఇంట్లో లేదు 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 అని సాగు కట్టింది. కానీ ఈరోజు ఎందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే నేను 70 ఇంచుల టీవీ కొని ఇంట్లో పెట్టా. టీవీ కొన్నందుకు కాదు హ్యాపీ. ఇప్పుడు ఏంటంటే అసలు మ్యాటరు, మా ఆవిడ నన్ను బాగా చూసుకుంటాను. అంతటికన్నా ఇంకా గొప్ప విషయం ఏంటంటే వాడికి ఇంట్లో అన్నం పెట్టట్లేదంట. హలో. హలో చెప్పు. నాని, ఈ రోజుకు నువ్వు ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తినవా? ఎందుకు? ఎందుకంటే నైట్ నీకు నాకు గొడవ అయింది కదా, అందుకని ఫుడ్లో విషయం కలిపాను. బలరామ నరసయో పాదంటు లేని చోటు ఎదుకుంటబోతి.